శుభోదయం. కష్టపడటం అనేది చీమను చూచి నేర్చుకోవాలని అంటారు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆహారం అనేది ఉంది. దానిపైన ఒక బరువు కట్టెలాంటి నిర్మాణం వేయడం జరిగింది. సో చీమలు ఆ కట్టె నుండి తొలగించి మరి ఆహారాన్ని ఏ విధంగా తీసుకుపోతాయా లేదా అక్కడే ఆహారాన్ని భుజిస్తాయా అనేది మనం పరిశీలిద్దాం. కొన్ని చీమలు అయితే ఆహారాన్ని లాగలేవు. సో చీమల సంఖ్య అనేది ఇక్కడ పెరుగుతూ ఉంది. చూడండి ఆహారాన్ని ఏ విధంగా అన్ని చీమలు కలిసి లాగేశాయి. సో ఒంటరిగా ఉంటే ఏదైనా కష్టతరమైన పని, అదేవిధంగా కలిసికట్టుగా చేస్తే ఆ పని ఎంత సులభం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఆహారం అనేది ఇంకా చీమలు ఈ విధంగా తీసుకువెళ్ళడం, ఈ ఆహారాన్ని భుజించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చీమలు అనేవి ఆహారాన్ని ఈ విధంగా భుజిస్తూ ఉంటవి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్స్ జువాలజీ K. Gopal Reddy. Thank you once again.